రోజా డైమండ్ రాణి, ఆ రోజా డైమండ్ రాణి. అదే నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఆ రోజా డైమండ్ రాణి అది నోరేనా మండుతున్నట్టుంది. ఏం చేసింది? ఒక టికెట్ 5,000, 6,000, 7,000. నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5,500కి. మోసం చేస్తున్నాడు బాగుపడ్డా రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. అది నోరేనా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకాడంటావా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పీకుతాడు, తొందర పెడితేటాగు భగవంతుడు పీకుతాడు నిన్ను, రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా కొడగలరా. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని. వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. అంటే అది రే రామ్, దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇవ్వలేదు. నేను చెప్తాను, నన్ను చెప్పని. నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఆ ఒక్కటి అడక్కు. నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు. ప్రాణం పోయినా చెప్పొద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు. అందుకోసమే నీకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని బ్రోకర్ రాజకీయాలు అన్నాడు రా. అలాంటి దౌర్భాగ్యమైన స్టేజిలో ఉన్నటువంటి నువ్వు మా చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు. ఈ ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నేను మరొకసారి చెప్తున్నా, మిస్టర్ బిఆర్ నాయుడు, చెప్పు, చెప్పి తగలడు. నోరు కట్టేసుకో, మర్యాదగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో. నా గురించి మీకు తెలియదు, నేను ఎంతకైనా తెగిస్తాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.